హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీరు మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నారు? అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే ఇవాల్టి టాపిక్ అండి. ఎనీ రిలేషన్ మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ గురించి అయితే తలుచుకోండి. వాళ్ళ నేమ్ చెప్పుకోండి. మీ మెమరీస్ ఏమున్నాయో అవి గుర్తుకు చేసుకోండి. అప్పుడు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. ఇది మేల్ ఆర్ ఫీమేల్, మీరు ఎవరి కోసమైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అనేది అయితే మీరు చూడొచ్చు. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. మీరు క్లెయిమ్ చేసుకోవడం వల్ల కూడా ఒక పాజిటివ్ అనేది అయితే ఏర్పడుతుంది. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకోండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చాక హైప్ చేశారంటే కూడా నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మరికొంతమందికి సజెషన్ లేక అనేది అయితే వెళ్తుంది. ఓకేనా అండి? ఇది మీ పర్సన్ ఎనర్జీస్. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తిని అయితే తలుచుకోండి. అండ్ మీ నేమ్స్ కూడా చెప్పుకోండి. మీ ఇద్దరు నేమ్స్ అయితే చెప్పుకోండి. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీ రిలేషన్షిప్లో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారు, సో ఆ వ్యక్తి ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, చూసే మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్లీజ్ యూనివర్స్ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి వాళ్ళ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి. అక్యురేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి గురించి వీళ్ళ గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి అనేది అయితే కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి. మెసేజెస్ అయితే ఇవ్వండి చూసే వ్యూవర్స్కి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి అయితే తెలియచేయండి. వాళ్ళ ఆలోచనలు వీళ్ళ గురించి ఏమున్నాయి. 8 ఆఫ్ పెంటికల్, 10 ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్ క్లారిఫికేషన్, ద హెర్మిట్, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇంకో 3 కార్డ్స్ కూడా తీసుకుందాము. ఇంకొక 3 కార్డ్స్. 8 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ స్వర్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ కప్స్, ద వరల్డ్ తర్వాత 5 ఆఫ్ పెంటికల్, 9 ఆఫ్ స్వర్డ్స్. ఇది మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి. అండ్
మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీ ఆలోచనలు, మీ థింకింగ్ ఏంటి? మీ నేమ్ చెప్పుకోండి, మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి వీళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వీళ్ళ ఎనర్జీస్ ఏంటి చూపించండి. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నారో చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ మనసులో ఎవరైతే వ్యక్తి ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి పట్ల వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ ఎనర్జీస్ ఏంటి, వీళ్ళ రిలేషన్షిప్లో వీళ్ళ ఎనర్జీస్ ఏంటి చూపించండి. కింగ్ ఆఫ్ వాండ్స్, కొన్ని కార్డ్స్ రివర్స్లో ఉన్నాయి. సారీ, నేను కార్డ్స్ అయితే మళ్ళా కలుపుతాను. ఇలా అటు ఇటుగా ఉంటే రీడింగ్ కరెక్ట్గా రాదు. ఏమనుకోవద్దు టైం తీసుకున్నందుకు. నేను ముందుగా ఈ డెక్ అయితే చెక్ చేయలేదు. అన్నీ అటు ఇటుగా ఉన్నాయి. ఇలానే నేను కార్డ్స్ స్ప్రెడ్ చేసింటే రీడింగ్ తప్పుగా వచ్చిండేది. సారీ, ఇవి నా కంట పడ్డాయి కాబట్టి సరిపోయింది. కొన్ని అయితే ఆటోమేటిక్గానే అలానే వచ్చేస్తాయి అన్నమాట. మనం ఎంత సరిచేసి కార్డ్స్ స్ప్రెడ్ చేసినా కానీ ఆటోమేటిక్గా అవే రివర్స్ పడతాయి. మ్యాటర్ ఏదైతే ఉంటుందో అదే విధంగా వస్తాయి అన్నమాట. సో అప్పుడు అలానే నేను రీడింగ్ ఇవ్వాలి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈ చిన్న మిస్టేక్ వల్ల కొంచెం టైం పడుతుంది. ఇలా ఎందుకు అన్ని రివర్స్ అయిపోయాయి నాకైతే అర్థం కావట్లేదు అటు ఇటుగా. ఓకే, ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నారో చూపించండి. చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి, ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి.
చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఏం ఆలోచన ఉన్నాయి చూపించండి. నేను ఏదైనా మిస్టేక్ ఏదైనా పలికింటే సారీ, టెన్షన్లో. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళ ఎనర్జీస్ ఏంటి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి వీళ్ళ ఆలోచనలు ఏంటి అనేదైతే ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. వీళ్ళ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్. Nine of Pentacles, the Hierophant, Four of Swords, Two of Pentacles, Four of Pentacles, Six of Wands reverse. Eight of Wands, Four of Cups, Three of Swords. ఇది కూడా రివర్సింగ్. Bottom of the deck, the Empress, Ten of Swords, Ace of Wands, Page of Pentacles. ఓకే, ఇక్కడ రాసులు అయితే నేను ఇంకా టైం తీసుకోవట్లేదండి, ఎందుకంటే రాసులు అన్ని ఎనర్జీస్ అనేది అందరి ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయ్యాయి, అన్ని రాసులు అనేది అయితే వచ్చాయన్నమాట. సో ఇంకా రాసుల గురించి అయితే ఎవరైనా రాసుల గురించి మళ్ళీ నాకు మెసేజ్ చేయొద్దండి ప్లీజ్. వాట్సాప్లో మెసేజెస్ అయితే వస్తున్నాయి ఎక్కువ రాసుల గురించి చెప్పమని. రాసులు అయితే ఈ కార్డ్స్లో అన్ని రాసులు అయితే వస్తాయండి, ఓకేనా. సో ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, తానొక ఇక్కడ మిమ్మల్ని మీకోసం స్టాండ్ తీసుకోలేకపోయాను అన్న ఫీలింగ్లో ఉన్నారన్నమాట. మీకోసం స్టాండ్ తీసుకోలేకపోయాను, మీతో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది, అండ్ ఒక మీతో మీరు అన్ని విధాలుగా వాళ్లకు ఒక సపోర్ట్ ఇచ్చారు, ఒక కేరింగ్తో పాటు ఇక్కడ అన్ని విధాలుగా వాళ్ళకు ఒక హెల్ప్ చేయడంతో పాటు అండ్ ఇక్కడ మీరు వాళ్ళని ఒక చంటి పిల్లల్లాగా మీరు చూసుకున్నారు, అంత కేర్ అయితే తీసుకున్నారు. మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే అంత హ్యాపీనెస్, అంత గ్రోత్, అంత సక్సెస్ అనేది అయితే వీళ్ళు సాధించారంట. సో ప్రస్తుతం తనున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్, తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చిందంట. కానీ ఇక్కడ మీరే తన సొంతము అన్నంత ఫీల్ అయితే అవుతున్నారు, చాలా లోన్లీగా అయితే ఉంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఏదైతే ఒకానొకప్పుడు కావచ్చు, ప్రజెంట్ కూడా ఈ వ్యక్తి ఒక బౌండరీ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది, కానీ అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు మీ పట్ల ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు అన్నమాట. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మళ్ళా ఈ రిలేషన్షిప్ మళ్ళా కంటిన్యూ అయితే బాగుండు, మళ్ళా మేము మళ్ళా హ్యాపీగా ఉంటే బాగుండు అంటే తను మళ్ళా మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే, మీ పట్ల ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి, పాజిటివ్గా వచ్చింది. సో ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా మనసుకు చాలా పాజిటివ్ కార్డ్స్ అండి అన్నీ కూడా. మీతో రీయూనియన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, ఇక్కడ మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్న ఫీలింగ్లో ఉండడం కానీ, అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మీతో ఉన్నప్పుడు ఏదైతే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారో, ఒక హ్యాపీగా అయితే ఉండేదో లైఫ్, ఆ లైఫ్ని ఊహించుకుంటున్నారు, మీ కేరింగ్ని గుర్తు చేసుకుంటున్నారు, మళ్ళా మీ మధుర జ్ఞాపకాలు అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది అయితే ఉంది. అండ్ అంతకంటే మించి ఒక
చాలా ప్రేమ, భావోద్వేగం అయితే ఉంది, ఎమోషన్స్ అయితే ఉన్నాయి అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీ సైడ్ యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుంది. అయితే ఈ వ్యక్తి ఇక్కడ ఏదైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో, ఇగ్నోర్ చేశారో, తన పరిస్థితుల వల్ల కావచ్చు, అండ్ తాను ఏదైనా వర్క్ రిలేటెడ్గా ఏదైనా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం కానీ, లేకపోతే తను ఫస్ట్ వర్క్ మీద ఫోకస్ పెట్టడం వల్ల కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్లయితే కనిపిస్తుంది. కానీ ఆ ఇగ్నోరింగ్ కూడా ప్రస్తుతమే, కానీ ఇది కంటిన్యూ అనేది అయితే ఉండదు అనేది అయితే తన మనసులో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి తన వర్క్తో పాటు రిలేషన్షిప్లో కూడా ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అంటే ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే విధంగా కూడా ఈ వ్యక్తి హార్డ్ వర్క్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్న ఆలోచనే మీకైతే ఉంది. ఈ విషయంలో మీరు ఏదైనా ఒక స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ వాళ్ళ లోపల వెనకాల ఈ రిలేషన్ పట్ల ఒక స్టాండ్ తీసుకోవాలి, మీతోటి హ్యాపీనెస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ ఏదైతే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేశారో, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లవర్స్ అయినా, ఏదైనా కావచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఒక పిక్నిక్ కానీ, లేదు ఒక సినిమాకు కానీ, ఒక పిక్చర్కైనా, లేకపోతే ఒక పార్క్ అయినా, లేకపోతే ఇంకెక్కడికైనా కానీ, సో ఒక టూర్ అయినా, ఏదైనా కూడా ఇక్కడ మీరు కలిసి ఎంజాయ్ చేసినట్లయితే కనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఉండడం అయితే జరిగిందన్నమాట. ఒక ఒక ఫెస్టివల్ జరిగినా కానీ, సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, అంత హ్యాపీనెస్ అయితే మీ లైఫ్లో ఉండేది. ఆ లైఫ్ని అయితే ఈ వ్యక్తి గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ మీరే తన బలహీనత అనేది అయితే ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు అంత సపోర్ట్ అయితే మీరు ఈ వ్యక్తికి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. తన లైఫ్లో మీరున్నప్పుడు మీరు అన్ని విధాలుగా తన బాధలు, బాధ్యతలు అన్నీ మోసారన్నమాట. మీరు తన ఏదైతే డిప్రెషన్లో ఉన్నా, తను ఇక కోలుకోలేని విధంగా ఏదైనా ఒక పెయిన్లో ఉన్నా కానీ, అది ఆరోగ్యపరంగా అయినా, జీవితంలో తాను ఏదైనా కోల్పోయినా కానీ, ఇక్కడ మీరు ఒక సపోర్ట్ అయితే ఈ వ్యక్తికి ఇచ్చారంట. అండ్ ఒక గైడెన్స్గా ఉన్నారంట. వాళ్ళకి ఒక గైడ్తో పాటు అన్ని విధాలుగా ఒక హెల్పింగ్ నేచర్. అంటే ఏ టైంలో ఏమి సర్దుబాటు చేయాలి, ఏ టైంలో ఏం చెప్పాలి, ఏ టైంలో ఎలా ఉండాలి, తన కోపాన్ని కానీ, తన ఆవేశాన్ని కానీ, ఏదైనా కానీ ఇక్కడ మీరు కంట్రోల్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ తెలివితేటలతోటి అంటే ఈ వ్యక్తిని అన్ని విధాలుగా ఒక గైడ్గా ఉన్నారు, ఒక కేరింగ్ తీసుకున్నారు అన్న ఆలోచన ఈ వ్యక్తికైతే చాలా అనిపిస్తుంది. ఈ విధంగా ఆలోచించడం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ జ్ఞాపకాలు, మీరు ఉంటున్న విధానం కావచ్చు, మీరంటే తనకు ఒక అట్రాక్షన్ అయితే చాలా ఉంది. అండ్ ఇక్కడ లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి, లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి. ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా కానీ, ఏమున్నా కానీ ఇక్కడ ఈ వ్యక్తి తాను ఏదైతే మీ పట్ల లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పి ఈ వ్యక్తి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారో, సో నేను తన ఫ్యామిలీ కోసమైనా, లేకపోతే తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ వల్లైనా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగిందన్నమాట. కానీ ఈ వ్యక్తి ఒంటరిగా బాధపడుతున్నారు, ఒక దారి కోసం అయితే వెతుకుతున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ సింగిల్ అయితే కూడా లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా కలిసి జీవించాలి, ఆ హ్యాపీనెస్ అయితే కావాలి. అండ్ ఇక్కడ ఫ్యామిలీతో నియర్ అండ్ ఫియర్ హ్యాపీగా ఉండాలి, అన్ని విధాలుగా ఒక అబెండెన్స్ అయితే తీసుకురావాలి లైఫ్లో అనేది అయితే ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్. మీ పట్ల ఏదైతే ఒక మూర్ఖత్వంగా ప్రవర్తించారో, అంటే ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పారు, సో జీవితాంతం నేనున్నాను మీకు ఒక అండగా, భరోసాగా, ఇక్కడ మీరు వాళ్ళకు సపోర్ట్ ఇస్తే మీకు తగ్గట్టుగా వాళ్ళు కూడా ఏదో ఒక సపోర్ట్ మీకు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇద్దరు కూడా ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఏదైనా కూడా మీ మధ్య జరిగాయి. సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఏదో ఒక మార్గం అయితే వెతుకుతున్నారు. అంటే ఈ వ్యక్తి మీ పట్ల చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, తాను ఏదైతే మీ పట్ల నేను ఇలా
చేసిండకూడదు కదా, అంటే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, అండ్ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాను అన్న ఫీలింగ్ అయితే ఈ వ్యక్తిలో అయితే కనిపిస్తుంది. మీరు ఎన్ని చెప్పినా కానీ ఈ వ్యక్తి ఒక మూర్ఖంగానే ప్రవర్తించారంట మీ సైడు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట. తాను చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పులైతే ఇక్కడ తెలుసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే మళ్ళా మూవ్ ఆన్ అయిన వ్యక్తి నా ఇష్టం నా ఫ్యామిలీ అన్నట్లు ఏదైతే ఇక్కడ కొంతమంది మూవ్ ఆన్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ వీళ్ళు పూర్తిగా మూవ్ ఆన్ అవ్వట్లేకపోతున్నారు. అంటే వీళ్ళు కొంతమంది తను వర్క్ వల్ల కానీ లేకపోతే ఫ్యామిలీకి చెప్పుకోలేక కానీ లేదు తన సైడ్ ఎవరైతే ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళ వల్ల ఇక్కడ మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసినట్లయితే కనిపిస్తుంది. వాళ్ళ వల్ల ఇక్కడ మిమ్మల్ని దూరం అయ్యాను అన్న బాధ అయితే వీళ్ళకు ఉందన్నమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీరు అన్ని విధాలుగా అంత కేరింగ్ తీసుకున్నారు, ఇక్కడ మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్నంత ఫీలింగ్ అయితే ఉంది. మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారో అన్నంత బాధ అయితే ఉంది. తన కోసమే మీరు ఎదురు చూస్తున్నారు అన్నంత ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ వ్యక్తికి. అందుకే ఈ వ్యక్తి ఒక భారంగానే ఇక్కడ మూవ్ ఆన్ అయ్యారంట. అంటే ఇక్కడ పరిస్థితులు అలా వచ్చాయి కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వమని చెప్తున్నారు, తను కూడా మూవ్ ఆన్ అవుతున్నారన్నమాట. కానీ మూవ్ ఆన్ అవ్వమంటున్నారు కానీ ఇక్కడ పూర్తిగా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. ఒక భారంగానే ఒక బాధగానే ఈ వ్యక్తి మీ నుండి మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది తప్ప ఈ వ్యక్తి ఇష్టపూర్వకంగా అయితే వెళ్ళలేకపోతున్నారు. ఇక కొంతమంది వర్షన్లో ఎలా అంటే ఇక్కడ నాకు నచ్చినట్టుగానే ఉంటాను, నా ఇష్ట ప్రకారమే ఉంటాను, నా ఫ్యామిలీ నాకు నచ్చినట్లు, నాకు ఎవరైతే ఒక మంచి సజెషన్ ఇస్తున్నారో, నా బాగు ఎవరైతే చూస్తున్నారో నేను వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నాను అన్న విధంగా కూడా ఇక్కడ కొంతమందికి మీ వ్యక్తి దూరం అవుతున్నారు. అంటే ఈ వ్యక్తి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకుంటూ ఉండొచ్చు, కానీ ఈ వ్యక్తి మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తి పూర్తిగా వెళ్ళలేక మళ్ళా తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఒక ఆఫర్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ పట్ల ఒక ఫ్యాషన్ అయితే కనిపిస్తుంది, ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఒక భావోద్వేగం అయితే కనిపిస్తుంది, మీ మధ్య ఒక ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఇక్కడ మీరు మీ వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారన్నమాట. ఆల్రెడీ పెట్టారు. ఏదైనా అడిగితే నాకు వర్క్లో బిజీగా ఉన్నాను అని కానీ, సొసైటీ గురించి ఆలోచించడం కానీ, లేకపోతే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ, దేని మీదైనా బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేశానని కానీ, లేకపోతే ఇక్కడ మీ అవసరం ఉన్నంత వరకే ఇక్కడ యూస్ చేసుకొని ఇక్కడ మీరేదైనా మీ ఇద్దరి మధ్య ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగింటే కూడా వాళ్ళకి ఏదైనా మీరు వాళ్ళు ఒక స్టేజ్లో నిలబడడానికి మీరు ఇక్కడ సపోర్ట్ ఇచ్చినా, లేదు మీకు వాళ్ళు ఏదైనా సపోర్ట్ అంటే మీ ఇద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది అయితే జరిగాయి. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ వ్యక్తి మీకు ఇవ్వకపోవడం కానీ, తనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ, నేను ఇవ్వలేను అని చెప్పడం కానీ, నాకు వస్తున్నది చాలట్లేదు అని కానీ ఏదైనా కనిపిస్తుంది. ఒక వర్షన్లో ఈ వ్యక్తి మీరు మీ పర్సన్ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అని అంటే ఒక బౌండరీ, ఇక్కడ మీరు కూడా చాలా బాధపడుతున్నారు, నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు, ఒక రెస్ట్ లేకి వెళ్ళిపోయారన్నమాట. అంటే మీ హెల్త్ పాడవడం, ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో మీ హార్ట్ బ్రేక్ ఇక్కడ మీ వ్యక్తి థర్డ్ పార్టీ కోసం ఇక్కడ ఏదైతే మీకు అంత పెయిన్ అయితే ఇచ్చారో ఆ బాధనే తలుచుకుంటూ ఇక్కడ మీరు బాధపడుతున్నారు. ఈ వ్యక్తి మారరా, ఈ వ్యక్తి ఇలానే ఉంటారా, ఇక్కడ లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పారు, మీకు ఒక లైఫ్ అయితే ఇస్తాను అని చెప్పారు, ఆల్రెడీ మీకు ఒక లైఫ్ ఇచ్చిండొచ్చు కొంతమంది సిచ్యువేషన్లో. సో అలాంటి వాళ్ళని కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు. అండ్ వాళ్ళ కోసము మీరు చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారన్నమాట. సో అలాంటిది కూడా ఇప్పుడు ఈ వ్యక్తి మనల్ని మూడవ వ్యక్తి కోసం అంటే థర్డ్ పార్టీ కోసం, ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చండి, అది ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఈ వ్యక్తితో మీరు పోరాడి మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మీరు చాలా లోన్లీనెస్లో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు, మీకు హెల్త్ పాడవుతుంది,
మీ హెల్త్ గురించి కూడా మీరు పట్టించుకోకుండా, సరైన తిండి లేకుండా, మీకు సరైన నిద్ర లేకుండా టయానికి, అంటే ఇక్కడ మీరు పదే 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 మీకు జరిగిన అన్యాయం, మీకు జరిగిన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని గురించే, మీ వ్యక్తి ఏదైతే మీకు పెయిన్ ఇచ్చారో ఆ ముళ్ళ కంచెలోనే మీరున్నారు. ఆ కంచెలో నుంచి మీరు బయట పడలేకపోతున్నారన్నమాట. ఇదంతా ముళ్ళ కంచె. సో ఈ ముళ్ళ కంచెలో నుంచి మీరు బయట పడలేకపోతున్నారు. అందులో బందీ అయిపోయారు. ఆ బందీతోటి ఇక్కడ మీకు ఎక్కడ పడితే అక్కడ హెల్త్ పాడవుతుంది. ఆ హెల్త్‌ను చూసుకోవట్లేదు. చాలా మనసుకు గాయం అయితే అయింది. ఆ జరిగిన గాయాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఆ పెయిన్‌లోనే ఉంటున్నారు తప్ప నాకొక ప్రశాంతం కావాలి అనుకుంటున్నారు. సరైన తిండి లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, హెల్త్ పాడవుతూ ఉంటే కూడా పట్టించుకోకపోవడం, ఇక్కడ టయానికి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఇంకా మెడిసిన్ వేసుకుంటూ ఉంటే కూడా అవి పని చేయకపోవడం కానీ, ఇలా చాలా చాలా మీ స్కిన్ ఏదైనా పాడవడం కానీ, సో అన్ని విధాలుగా కూడా ఇక్కడ చాలా గాయం అయితే అయింది మీ మనసుకి అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ పెయిన్‌లో నుంచి మీరు ఇంకా బయట పడలేకపోతున్నారు. అండ్ అన్ని విధాలుగా ఈ వ్యక్తి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. కొద్దిసేపు మీరు కావాలి అనుకుంటారు. తనకు అవసరమైనప్పుడు, తనకేదైనా ఈఎంఐలు కట్టాలి అనుకున్నప్పుడు, మీరు అవసరమైనప్పుడు, మీతో మనీ కావాలి అనుకున్నప్పుడు, మీ అవసరం కావాలి అనుకున్నప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడం కానీ జరుగుతుంది. సో ఇలా ఉండడం వల్ల ఇక్కడ మీరు ఈ వ్యక్తి గురించి, ఈ వ్యక్తి జెన్యూన్ కాదు, వీళ్ళు నా లైఫ్‌లోకి ఎందుకొచ్చారు, వీళ్ళ లైఫ్ ఇంతేనా, వీళ్ళు మారరా, ఇక వీళ్ళ కోసం ఎదురు చూడడం ఎందుకు అన్నట్లు కూడా కొంతమంది ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేదైతే కనిపిస్తుంది. స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నలుగురిలో ఒక గౌరవం కోసం మీరు ఒక స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి కేరింగ్ తీసుకుంటున్నారు. అండ్ ఒక సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఒక ఫ్యామిలీ అయితే ఫ్యామిలీకి ఒక ఎదురొడ్డి నిలబడ్డారు అనేది అయితే చెప్పచ్చు. అన్ని ప్రాబ్లమ్స్ ని కూడా ఇక్కడ మీరు సింగిల్ గా ఏదైనా హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. ఒక ధైర్యాన్ని అయితే తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అండ్ సొసైటీలో ఇక్కడ చూడ్డానికి హ్యాపీగా నవ్వుతున్నట్లు, పైకి ఎంజాయ్ చేస్తున్నట్లు, నేను హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని ఇక్కడ చూపించడానికి ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ బయటికి జనాల కోసం సొసైటీలో ఇక్కడ మీరు ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు తప్ప లోపల చాలా పెయిన్ అయితే మీరు పడుతున్నారు. నా లైఫ్ ఇంతేనా, ఈ రిలేషన్షిప్ ఇంతేనా, ఎవరి కోసమైతే ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారో వాళ్ళ పట్ల మీకు చాలా కోపము, డిప్రెషన్ అయితే ఉంది. అండ్ ఒక పొసెసివ్ కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ నే తలుచుకుంటూ బాధపడడం కానీ, ఇక్కడ మీ ముందరే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ కోసము ఏదైతే ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో, సో ఇక్కడ మీరు చాలా బాధపడుతున్నారు, చాలా మదన పడుతున్నారు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఒంటరిగా అంటే ఇక్కడ ఫాస్ట్ లో మీరే తన జీవితం అన్నారు. అంటే మిమ్మల్ని మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను అన్నారు. మీకు ఒక భార్య స్థానం, ఒక భర్త లాంటి స్థానం ఇస్తానని చెప్పారు ఈ వ్యక్తి. సో మీకంత తోడున్న వ్యక్తి సడన్ గా ఈ వ్యక్తి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం, ఎందుకంటే తనకు మీకంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏదైనా రావడం కానీ, సో ఇక్కడ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీకి చెప్పుకోలేక కానీ, ఈ వ్యక్తి ప్రాబ్లమ్స్ తోటి అయినా, చాలా ఆప్షన్స్ ఉండడం వల్ల అయినా, సో ఈ వ్యక్తి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం వల్ల ఇక్కడ మీరు ఆ వ్యక్తి కోసం చాలా బాధపడుతున్నారు. నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఈ వ్యక్తి మారరా అన్నట్లు మీ వ్యక్తి ఎవరితో అయినా తిరుగుతూ ఉన్నా, ఎవరితో అయినా కాల్స్ లో మాట్లాడుతూ ఉన్నా, మూడవ వ్యక్తి కోసం మీకు హార్ట్ బ్రేక్ ఇచ్చినా కానీ ఇక్కడ మీరు చాలా పెయిన్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఈ బాధలోంచి నేను బయటపడాలి అనేదైతే ఇక్కడ మీ మనసులో ఉంది. ఒంటరిగా చాలా భారాన్ని మోస్తున్నారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఈ వ్యక్తి కోసమే ఒక నిరీక్షణ చేస్తున్నారు. మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం నిరీక్షణ చేస్తున్నారు. మీరు చాలా ఒంటరిగా బర్డన్స్ అయితే మోస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. నా లైఫ్ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదా, ఇక మారదా, ఈ జీవితం ఇంతేనా, నేను అంటే ఈ వ్యక్తి కోసము ఈ జీవితంలో ఒక కాకుల్లాగా ఎంతమంది దగ్గర నేను మాటలు పడాలి అని కానీ,
సో మూడో వ్యక్తులు కావచ్చు, సొసైటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ వ్యక్తి వల్ల నేను ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేయాలి, ఈ జీవితం ఇంతేనా అన్నట్లు మీరు ఎదురు చూస్తున్నారు. నేను మూవ్ ఆన్ అవ్వాలా, లేకపోతే వీళ్ళ కోసం ఎదురు చూడాలా, మీ వ్యక్తి అంటే చాలా ఇష్టం మీకు, అట్రాక్షన్, ఫ్యాషన్ అయితే ఉంది. అండ్ మళ్ళా ఒక ఛాన్స్ దొరికితే చాలు, మళ్ళా వీళ్ళు కమిట్మెంట్ ఇస్తారా అన్నట్లు మీరు ఇక్కడ ఆలోచిస్తున్నారన్నమాట. మీరు అతని నుండి, అంటే అతను ఆమె కాల్ కానీ మెసేజ్ కానీ ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీ వ్యక్తి నుండి ఇక్కడ మీరు రీయూనియన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. యూనియన్ అండ్ రీయూనియన్ కావాలి అనేది అయితే ఇక్కడ కోరుకుంటున్నారన్నమాట. అంటే ఈ వ్యక్తి మళ్ళా మాట్లాడాలి, హ్యాపీగా ఉండాలి, రిలేషన్షిప్ ఏదైతే హార్ట్ బ్రేక్ అయితే ఏదైతే ఇచ్చారో మళ్ళా లైఫ్ కావాలి, తిరిగి ఆ గతాన్ని, ఆ పెయిన్ని నేను మెల్లమెల్లగా వదులుకోవాలి, ఈ బాధలోంచి నేను బయటపడాలి అనేది అయితే ఇక్కడ మీరు చూస్తున్నారన్నమాట, ఎదురు చూస్తున్నారు. సో లైఫ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అండ్ ఈ వ్యక్తి లేనిదే నా జీవితము ఎలా ఉంటుందో ఏంటో అన్న బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. అంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తున్నా కానీ మీరు మీ వ్యక్తి గురించే ఎదురు చూస్తున్నారన్నమాట. ఇంకెవరైనా మీకు ఆఫర్ ఇస్తూ ఉండొచ్చు, కానీ ఆ ఆఫర్ను కూడా మీరు గుర్తించట్లేదన్నమాట. సో మీకు దూరమైన, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న ఆ వ్యక్తి గురించే ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. అండ్ వర్క్ మీద కూడా మీరు ఫోకస్ పెట్టలేకపోతున్నారు. సో చాలా నష్టపోతున్నారు ఈ వ్యక్తి వల్ల అనేది అయితే కనిపిస్తుంది. కానీ కొంతమంది సిచ్యువేషన్లో స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ స్ట్రాంగ్గా చూసుకుంటున్నారు, కానీ ఏదో ఒక టైంలో మీరు మళ్ళా ఆ లోన్లీనెస్ లేకైతే వెళ్ళిపోతున్నారు. నిర్మలా లాకేస్ సారీ. సో ఇలా అయితే మీరు మీ వ్యక్తి గురించి బాధపడుతున్నారు, అందులో నుంచి బయటపడాలి అనుకుంటున్నారు. ఎందుకంటే రివర్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, రివర్స్ ఎక్కడిది ఈ కార్డు, రివర్స్, ఇందులోంచి బయటపడాలి అనుకుంటున్నారు. కానీ మళ్ళా ఏవైతే జ్ఞాపకాలు ఏవైతే మీ వ్యక్తి గురించి ఉన్నాయో అవి వెంటాడుతున్నాయి అన్నమాట. వాటిల్ని మర్చిపోలేకపోతున్నారు. ఆ జ్ఞాపకాలు అనేది మీరు మర్చిపోలేకపోతున్నారు మీ వ్యక్తి గురించి. అందుకనే ఇక్కడ మీ వ్యక్తి కోసం రీయూనియన్ కావాలి అనేది అయితే ఇక్కడ మీరు కోరుకుంటున్నారన్నమాట. సో మీకు రీయూనియన్ ఉంటుందా అనేది అయితే చూస్తాను. ఓకేనా అండి? ఈ రీడింగ్ కొంచెం టైం తీసుకుంటుంది, ఏమనుకోవద్దు. ఎందుకు అంటే ఇద్దరి భావాలు చూడాలి కాబట్టి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ ఉంటుందా చూపించండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ ఉందా, వీళ్ళు కలుసుకుంటారా చూపించండి. చూసే మా వ్యూవర్స్ అండ్ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యాక్యురేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. యాక్యురేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ అవుతుందా, వీళ్ళిద్దరికి రీయూనియన్ అవుతుందా చూపించండి. టెన్ ఆఫ్ వాండ్స్, రీయూనియన్ అవుతుందా చూసే మా వ్యూవర్స్కి అండ్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్కి రీయూనియన్ అవుతుందా. ఇంకొక కార్డ్ అయితే ఇవ్వండి. మీ పర్సన్ మీకోసం ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు.
పరిస్థితులు ఏదైతే ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక భయంతోటి, ఇక్కడ కొంతమంది భయంతోటే ఇక్కడ మీ రిలేషన్షిప్ని దూరం చేసుకున్నారన్నమాట. ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు కానీ ఒక భయంతోటే ఉన్నారన్నమాట. కానీ ఇక్కడ మీ సైడు యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఉంది. మెల్లగా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ కొంతమంది సిచ్యువేషన్లో ఒక బర్డన్గా ఫీల్ అవుతున్నట్లయితే కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ రీయూనియన్ అయితే మీకు ఈ వ్యక్తి మీతో కలిసి ప్రయాణించాలి అండ్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి. ఏదైతే మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయో, మీరైతే వాళ్ళకి ఏదైతే ఒక హెల్ప్ చేశారో, సో అలా కూడా ఈ వ్యక్తి మళ్ళా చివరికి రీయూనియన్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. మళ్ళా కొత్తగా స్టార్ట్ చేయాలి, రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, మీతో కలిసి వర్క్ చేయాలి. సో మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియలిస్టిక్గా కానీ, లేకపోతే తన సొంత వ్యక్తిగా కానీ, ఒక తన గైడ్గా కానీ, తన కేరింగ్ పర్సన్లా మిమ్మల్ని అయితే చూస్తున్నారు. మీరే తన బలం బలహీనత అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. కానీ ఏదైతే భయంలో ఉన్నారో ఆ భయాన్ని నేను అధిగమించాలి, ఆ భయంలో నుంచి బయటపడాలి, ఈ భయంలో నుండి నేను బయటపడాలి, మెల్లమెల్లగా నేను పరిస్థితుల్ని ధైర్యం తెచ్చుకోవాలి, కూడగట్టుకోవాలి అన్న సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు రీయూనియన్స్ అయితే ఉండబోతున్నాయి. కొంతమందికి అతి త్వరలోనే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కొంతమంది సిచ్యువేషన్లో 8 days కానీ 8 weeks కానీ 8 months కానీ అయితే చూపిస్తుంది. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే నేను మీ ముందు ఉంటాను. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. అండ్ ఏదైనా మీరు పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. అండ్ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. బాయ్ అండి. థ్యాంక్ యూ.